హాయ్ అండి. ఈరోజు దొండకాయ కూర చేస్తున్నానండి. దొండకాయ కూర చేసే విధానం చూడండి, చాలా బాగుంటుందండి. ఈ కూర ఈ విధంగా చేస్తే ముందుగా దొండకాయల్ని కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దొండకాయలు వేసి మొత్తం దొండకాయల్ని బాగా ఫ్రై చేయాలండి. ఎందుకంటే మనకి దొండకాయలు ఆ విధంగా ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, తర్వాత సగం ఫ్రై అయినాక 1 స్పూను సాల్ట్ వేసి మళ్ళా ఫ్రై చేయాలండి. దొండకాయలు ఆ విధంగా ఫ్రై చేస్తే ఏంటంటే పచ్చి స్మెల్ అంత పోద్ది. తర్వాత శనగపిండి 2 స్పూన్లు వేయాలండి. 2 స్పూన్లు శనగపిండి వేసినాక మొత్తం ఒక్కసారి కలబెట్టి వెంటనే తీసేయాలండి. ఎందుకంటే శనగపిండి వేస్తాం కాబట్టి మాడిపోద్ది. పక్కన పెట్టేసి వేరే కళాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసినాక తాలింపు దినుసులు వేయాలి. తాలింపు దినుసులు వేసినాక తర్వాత ఉల్లిపాయలు 1 కప్పు కట్ చేసుకొని సన్నగా ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు వేసి మనకి పచ్చి స్మెల్ పోయే వరకు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేయాలండి. అది కూడా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయాలి. మొత్తం ఫ్రై అయినాక కారము, పసుపు, ధనియాల పొడి వేయాలి. అవి కూడా మనకి కొంచెం ఫ్రై అయినాక తర్వాత తగినంత టమాటాలు 2 అయితే పేస్ట్ పెట్టుకున్నానండి. టమాటా పేస్ట్ వేస్తున్నాను. అది కూడా పచ్చి స్మెల్ పోయినాక ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఆయిల్ పైకి తేలినప్పుడు మనం దొండకాయలు వేపి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేయాలి. వేసి మొత్తం ఒక్కసారి కలబెట్టాలి. కలబెడితే ఇప్పుడు చక్కగా మొత్తం కలిసిపోద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసినాక మొత్తం మళ్ళా ఒక్కసారి కలబెట్టాలి. మూత పెట్టుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం ఉడకబెట్టుకుంటే ఆయిల్ పైకి తేలిద్దండి. చక్కగా ఆయిల్ పైకి తేలినాక ఇప్పుడు మెంతాకు పొడి, జీలకర్ర పొడి వేయాలండి. జీలకర్ర పొడి వేస్తే ఏంటంటే చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మొత్తం ఆ విధంగా కూర రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసినాక మనకి మొత్తం ఒక్కసారి కలబెట్టాలి. కలబెడితే ఏంటంటే చక్కగా కలిసిపోద్ది. ఈ విధంగా దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేసి మరొక వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.